దేవుని పేరట అందరికీ వందనములు. యేసుక్రీస్తు శిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. అయితే లేఖనములో యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము, యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యెరూషలేము సమీపంలో గొల్గొతా అనే స్థలంలో ఇద్దరు దొంగల మధ్యలో ఒక మానవుడు శిలువపై కనిపిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శరీరము రక్తంతో నిండిపోయింది. తలపై ముళ్ళ కిరీటము. ప్రతి శ్వాస ఒక శ్రమ, ప్రతి క్షణం ఒక యాతన. అయితే అంతులేని దయతో కూడిన కళ్ళతో యేసు పైకి చూస్తూ చివరి మాట చెబుతున్నాడు, సమాప్తమైనదని. అయితే పాత నిబంధన ప్రవచనాలు నెరవేరుతున్న దృశ్యాలు ఇవి. పాత నిబంధనలో యెషయా ప్రవక్త శతాబ్దాల క్రితమే ఇది వర్ణించాడు. యెషయా 53వ అధ్యాయము 10 మరియు 11 వచనాలు చూసుకున్నట్లయితే, తన ప్రాణమును బలి అర్పించినవాడగినప్పుడు అతడు తన ఆత్మ శ్రమను చూచి తృప్తి పొందును. ఈ ఘట్టంలో దేవుని రక్షణ యోచన ప్రవచనాలన్నీ నెరవేరాయి. ఆకాశం మేఘాలతో నిండి వెలుగు చీకటిలోకి మారుతుంది. దేవాలయంలో తెర మధ్యలో నుంచి చీలిపోతుంది. దేవాలయపు పరిశుద్ధ ప్రదేశపు తెర చీలిపోవడం ఒకటే కాదు, దేవుడు మరియు మనుషుల మధ్య ఉన్న అడ్డుతగులు తొలగిపోయాయి. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము చూసుకున్నట్లయితే, ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అక్కరలేని బలులు, పూజలు, నీతి చట్టం ఇక పూర్తయ్యాయి. ఒకే బలితో సన్మార్గులను నిత్యమైన వారిగా చేశాడు. రోమాపత్రిక చూసుకున్నట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనము, కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైను. అయితే ఒక మానవుని నీతి కర్మతో అందరూ న్యాయస్థిరులవుతారు. యేసు జీవితంలో చివరి శ్వాసతో సమాప్తమైనదని ప్రకటించాడు. ఆ మాట మన కోసము. మన పాపాలు చెల్లింపు పూర్తయింది. ఆయన మరణం మనకు జీవితం ఇచ్చింది. దేవుడు చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్.